హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరమరాల లడ్డు చేసుకుందాము. దీన్ని ఫస్ట్గా లైట్గా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయ్యేలా చెక్ చేయాలి. ఇట్లా అంటే మనకి ఇట్లా క్రిస్పీగా అయిపోయినాయి కదండి, ఫ్రై అయిపోయినాయండి. దీన్ని వేరే బౌల్లో వేసిద్దాం. వేరే బౌల్ దీని మీద పెట్టేసి, ఇదిగోండి నేను ఈ గిన్నె దీనికి ఇంత క్వాంటిటీలో బెల్లం తీసుకున్నానండి. దీన్ని ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేద్దామండి. దీనిలో కర్ర పెట్టేసి కొంచెం వడపోసుకుందామండి. ఎందుకంటే ఇసుక కానీ ఏదైనా చెత్త కానీ ఉంటుంది కదా, అందుకని కొంచెం కరిగించేసి దాన్ని వడపోసుకుందాము. చూడండి, మనకు బెల్లం అంతా కరిగిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం వడపోసుకుందాము అండి. వేరేది పెట్టాను, వేరే కడాయి పెట్టాను. దీంట్లో వడపోసుకుందాం ఇప్పుడు బెల్లాన్ని. చూడండి ఎంత చెత్త వచ్చింది దీంట్లో, అందుకే వడపోసుకుంటే మనకి మంచిదండి. ఇప్పుడు దీన్ని పాకం వచ్చే వరకు అలా వేడి చేద్దాము. చూద్దామండి పాకం వచ్చిందో లేదో, కొంచెం ఈ బౌల్లో వేసి చూద్దాము అండి. చూడండి, ఇదిగోండి ఇంకా కొంచెం రావాలండి. చూడండి, మనకి ఇంకా సరిగా ఉండలా కట్టలే కదా. మనకు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకుందామండి. మనకి ఎందుకంటే గుల్లగా క్రిస్పీగా రావడం కోసం. అలానే టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. చూసారా ఇలా వస్తుంది. మనకి బేకింగ్ సోడా వేయంగానే ఇదిగోండి ఇట్లా ముద్దగా ఇట్లా పొంగులాగా వస్తుంది చూడండి. ఇంకొకసారి గిన్నెలో వేసి మనకు వచ్చిందో లేదో, పాకం వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, చూడండి ఇవ్వండి, పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇవ్వండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మరమరాల్ని ఇందులో వేసుకొని కలిపేసుకుందామండి.
దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. బెల్లం అంతా ఈ మరమరాలుగా పట్టేటట్టు బాగా కలిపేసుకుందామండి. బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేస్తాం కదండి. ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసి బాగా అప్లై చేసేసి మనం మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేద్దామండి. ప్లేట్ అంతా బాగా అప్లై చేద్దామండి. నెయ్యి అతుక్కోకుండా ఉంటుంది మనకి. ప్లేట్ అంతా అప్లై చేసాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దీన్నంతా బాగా కలిపేసి దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా సర్దేసేద్దామండి. వేడివేడిగా ఉండేటప్పుడే కొంచెం మనం ఇట్లా సర్దేసుకుంటే బాగా వస్తుందండి మనకి. చల్లగా అయిపోయినాక అది గట్టి పడిపోతుంది కదా, మళ్ళీ మనం దీన్ని సర్దుకోవడానికి రాదు మనకి. మేము ఇట్లా చూడండి, మనకి ఈక్వల్గా రావాలంటే కొంచెం చపాతీ కర్రతో ఇట్లా అనేసుకుందామండి. మనకి ఈక్వల్గా వచ్చింది చూడండి. ఇందులో వేసాం కదండి. ఇది కాసేపు చల్లారనిచ్చాము. చల్లగా అయిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం చాకుతో. చూడండి, మనం అడుగు నెయ్యి అప్లై చేసాం కదండి, దానివల్ల మొత్తం మనకి ఇట్లా పైకి వచ్చేసింది. దీన్ని చాకుతో కట్ చేసుకుందామండి. చూడండి, పర్ఫెక్ట్ మనకు ముక్కలు అయిపోతున్నాయి ఇట్లా. నేను ఇట్లా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇట్లా కట్ చేసేసుకుందామండి. చూడండి, పర్ఫెక్ట్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇట్లా కట్ చేసుకోవచ్చండి. ఇష్టపడే మరమరాలతో చేసిన స్నాక్స్ అండి, చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.